నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. జొంతాలి క్యాంపు కార్యాలయం నందు బల్లికురవ మండలం ముక్తేశ్వరం, సూర్యపల్లి, రామాంజనేయపురం గ్రామాల బూత్ ఇన్ఛార్జీలు, పేజీ నేస్తం సభ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో శుక్రవారం అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశమై సమీక్షించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి వివరించాలని, భవిష్యత్తుకు గ్యారంటీ నమోదు కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని, పేజీ నేస్తం సెక్షన్ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఓటర్లతో మమేకమై స్థానిక సమస్యలపై అండగా ఉంటామని నేతలు భరోసా కల్పించాలి. ఓట్ల తొలగింపులు, చేర్పులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి తన పాలనలో ఎప్పుడూ మాటపై నిలబడలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సిపిఎస్ రద్దు పేరుతో ఉద్యోగుల్ని వంచాడని, మద్య నిషేధమని చెప్పి మహిళలను మోసగించాడని, అలాగే జీతాలు పెంచుతామని, డిఏలు, ఇతర బకాయిలు ఇస్తామని చెప్పి ఉపాధ్యాయుల్ని, అంగన్వాడీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికుల్ని, 108, 104 సిబ్బందిని వంచాడని, ఆఖరికి వాలంటీర్లను కూడా మోసగించారని అన్నారు. అందుకే ప్రజలు జగన్ రెడ్డిని మార్చాలనే నిర్ణయానికి వచ్చారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి అద్దెంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ మా ఊరు అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారని రోటరీ క్లబ్ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ తెలిపారు. ముగ్గుల పోటీలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం రోటరీ కార్యాలయంలో రోటరీ బృందం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, అద్దెంకి మండల స్థాయిలో ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారని, ముగ్గుల పోటీల్లో మహిళలందరూ పాల్గొని వారి ప్రతిభను కనపరిచి బహుమతులు పొందాలన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 7,116 రూపాయలు, రెండవ బహుమతి 5,116 రూపాయలు, మూడవ బహుమతి 3,116 రూపాయలు, నాలుగవ బహుమతి 2,116 రూపాయలు, ఐదవ బహుమతి 1,116 రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. మరియు కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తారని మురళి చెప్పారు. ముగ్గుల పోటీలలో పాల్గొనేవారు 9347774141 లేదా 9866738093 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి మరియు మా ఊరు అభివృద్ధి కమిటీ వేలమూరిపాడుల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు వేలమూరిపాడులో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి ప్రైజులు కూడా పెద్ద ప్రైజులు ఏర్పాటు చేశాము. ఫస్ట్ ప్రైజు 7,116, రెండవ ప్రైజు 5,116, మూడో ప్రైజు 3,116, నాలుగవ బహుమతి 2,116, ఐదవ బహుమతి 1,116. ఇవి కాక కన్సల్టేషన్ బహుమతులు కూడా పెద్ద సంఖ్యలో ఇస్తున్నాము. దాదాపు పాల్గొన్న అందరికీ ఇస్తున్నాము. కాబట్టి ఈ మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రోత్సహించడం కోసం మహిళలందరూ ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను, తమ ముగ్గులు బాగా ఆర్ట్ని అందరినీ ప్రదర్శించవలసిందిగా కోరుకుంటూ, అందరూ ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఆకృతి సిల్క్స్ అద్దంకిలో గల ఆకృతి సిల్క్స్లో కానీ, నవైగా స్వీట్స్లో కానీ, కావ్య మెస్ దగ్గర కానీ వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. లేదు నా నెంబరు కానీ ఇక్కడ ఈ పాంప్లెట్లో 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ చేసి కూడా వాళ్ళ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరినీ ఈ పాల్గొని ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో మరి మా ఊరు కమిటీ వేలమూరిపాడి వారి సంయుక్త ఆధ్వర్యంలో మరి రేపు ఆదివారం 14వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి కూడా లేకుండా మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. కానీ మన సంక్రాంతి ఇలా పండగలప్పుడన్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతిభ ఉన్న ఎంతో మహిళలు చాలామంది రకరకాల పోటీలు జరిగేటప్పుడు వేరే మండలాలకి, వేరే పల్లెటూళ్ళకి వెళ్ళి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అందుకని దానికి తగినటువంటి వాతావరణం అవన్నీ ఉంటాయి. కాబట్టి వేలమూరిపాడులో దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. మండల స్థాయి పోటీలు ఇవి. మరి దీన్ని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని, మహిళలే కాదు మరి విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి
మన సంస్కృతి ఉట్టిపడేలాంటి ముగ్గులు వేసి మరి మీరు అంతా మంచి బహుమతులు పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే మొదటి బహుమతి 7,116 కానివ్వండి, రెండవ బహుమతి 5,116, మూడవ బహుమతి 3,116, అలాగే నాలుగవ బహుమతి 2,116, ఐదవ బహుమతి 1,116. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బహుమతి అందించడం జరుగుతుంది. అలాగే మన అద్దెకి నుంచి వెళ్ళే వాళ్ళకి ఆటో సదుపాయం కానివ్వండి, మరి భోజన వసతి కూడా మరి కావ్య మెస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మరి పాల్గొనే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదు అని ఆధారపడక్కర్లేదు, డైరెక్ట్గా అక్కడికి వచ్చినా కానీ మీరు ఎన్రోల్ చేసుకొని మరి మీరు పోటీల్లో పాల్గొనవచ్చు. మరి ఈ సదవకాశాన్ని మన సంస్కృతిలో భాగంగా ఈ దీన్ని ఉపయోగించుకొని ఏర్పాటు చేసినటువంటి మరి రోటరీ సభ్యులకి మరి మా ఊరి కమిటీ వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పోటీల్లో పాల్గొనవలసిందిగా మరి రోటరీ కప్ నుంచి మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. జై రోటరీ. అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 32 రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూటీఎఫ్ నాయకులు బాబురావు మండిపడ్డారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32వ రోజుకు చేరింది. యూటీఎఫ్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపి యూటీఎఫ్ తరపున ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు ఉన్నారని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చేసిన హామీల మేరకు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం అమలు చేయడాన్ని యూటీఎఫ్ తరపున ఖండిస్తున్నారన్నారు. ఇచ్చిన నోటీసులు కూడా ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీలు చేసే నిరవధిక సమ్మెకు యూటీఎఫ్ మద్దతుగా ఉంటుందన్నారు. పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని బాబురావు పేర్కొన్నారు. జరుగుతున్నటువంటి 32 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మద్దతు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. వారికి వచ్చేసి మా ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యల మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే ఇక్కడ అంగన్వాడీలకి వేతనాలు ఎక్కువగా ఇస్తానని ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ అమలు చేయమని ఈరోజు వీళ్ళు 32 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె మీద ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ సమస్యల్ని పరిష్కరించకపోగా వీరికి మీద ఎస్మా ప్రయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 32 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడాను ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి వారి ఆధ్వర్యంలో తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఈ విధంగా ధర్నా అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అద్దంకి మండల శాఖగా మేము ఇక్కడ వారి యొక్క శిబిరాన్ని సందర్శించడం జరిగింది. మరి ఈరోజు వారు కోరేటటువంటి కోరికలు పెద్ద వింతైనటువంటి కోరికలు ఏమీ కాదు. ప్రభుత్వం పరిష్కరించదగినటువంటి కోరికలనే వాళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రతి ఉద్యోగి కూడాను తమ యొక్క ఉద్యోగంలో వేతనంలో పెరుగుదల అనేటటువంటిది కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ కంటే మెరుగైనటువంటి వేతనాలను వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు వాళ్ళకి గ్రాట్యుటీ అనేటటువంటిది కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడాను ఉద్యోగులు తప్పనిసరిగా తమ యొక్క ఉద్యోగ భద్రత కోసం కోరుకునేటటువంటి అంశాలే. వీటన్నిటిని కూడాను ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చున్నారు కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని పరిష్కరించాలి. మరి ఉద్యోగులు తమ యొక్క సమస్యల పరిష్కారం అడిగినప్పుడు వాటిని పరిష్కరించకపోగా ఉద్యోగుల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వారికి నోటీసులు అందించడం అనేటటువంటిది సరైనటువంటి చర్య కాదని దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఎస్మా చట్టాలు కానీ నోటీసులను కానీ మీరు ఉపసంహరించుకొని అంగన్వాడీల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను కోరుకోవాలని వారి యొక్క ఈ ధర్నా శిబిరానికి
పూర్తి మద్దతుని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అద్దంకి మండల శాఖ తరఫున ఇస్తా ఉన్నాం. అద్దంకి మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్కి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి యూటీ ఆఫ్ మిత్ర బృందానికి అందరికీ కూడాను ధన్యవాదాలు. అలాగే వాళ్ళు కోరింది 10 పాయింట్స్, 10 డిమాండ్లకి ఒకటే పరిష్కారం. మనం ఒక్క డిమాండ్తో 10 డిమాండ్లని మనం 100 రోజుల్లో నెరవేర్చుదాం అనేది మేము వాళ్ళకి ఇస్తున్నటువంటి ముఖ్యమైన సందేశం. 10 డిమాండ్ల కోసం 32 రోజుల నుంచి మీరు స్ట్రైక్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఒక్కరోజు కూడా పిలవకుండా ఉషశ్రీచరణ్ మిమ్మల్ని పిలిచి మాట్లాడాలి. కానీ సంబంధం లేనటువంటి వాళ్ళు చాలామంది వచ్చి లైన్లో కూర్చొని అది చేసాం ఇది చేసాం అని కాలం గడిపారు. 32 రోజులు జరిగిపోయింది ఈ రోజుతో కూడా. కానీ మనం ఈ సందర్భంగా మనం సోదరిమణులకి అందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఈ 10 డిమాండ్లు నెరవేర్చాలంటే మనం ఒక డిమాండ్ నెరవేర్చాలి. మనందరం కూడా రేపు రాబోయే 100 రోజుల్లో ఖచ్చితంగా నొక్కాల్సిన బటన్ నొక్కితే 10 డిమాండ్లు 11 రోజులు వస్తాయి. 101 రోజులు మనకు దాదాపు ఇంక 100 రోజులకు మించి సమయం లేదు మిత్రమా అన్నట్టుగా మీరందరూ ఇదే స్ఫూర్తితో రేపు సరైన టైంలో సరైన బటన్ నొక్కండి. తర్వాత మీ 11 డిమాండ్గా అది వస్తుంది. నేటి తరం యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని, వివేకానంద చిన్న వయసులో మరణించిన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో చిన్ని మురళి కార్యాలయంలో శుక్రవారం వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వివేకానంద చిత్రపటానికి రోటరీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవపాలన మాట్లాడుతూ వివేకానందుడు దైవాన్వేషణ పరంపరలో రామకృష్ణ పరమహంస శిష్యుడుగా మారి సర్వమత సామరస్యం కొరకు కృషి చేశారని, చికాగోలో సర్వమత సభలో పాల్గొని భారత కీర్తి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారని పేర్కొన్నారు. యువజనులకు స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు చేసినందున ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా 1984 నుండి జరుపుతుందని దేవపాలన గుర్తు చేశారు. నేడు చిన్ని మురళి కార్యాలయంలో వివేకానంద జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని దేవపాలన తెలియజేశారు. ఈనాడు ప్రపంచ ప్రసిద్ధి వహించినటువంటి స్వామి వివేకానంద జయంతి నా దేశంలో ఒక కుక్క పస్తున్నా కూడా నేను భోజనం చేయనని చెప్పని కన్యాకుమారి నుంచి కాశీవరం వరకు పర్యటన చేసి కన్యాకుమారిలో ఇప్పటికి కూడా వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ ధ్యాన సమాధిలో నిమగ్నమైనటువంటి ఒక యోగి పొంగవుడు స్వామి వివేకానంద. ఆయన గురువు రామకృష్ణ పరమహంస. ఒక సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూపించండి అని చెప్పి అన్నాడు. ఆ శిష్యుని మాటలకు ఈయన ఆశ్చర్యపడి చెలించిపోయి, సరైనటువంటి శిష్యుడు దొరికాడు, ఇంతకాలానికి దేవుణ్ణి చూపించమంటున్నాడని ఆశ్చర్యపడి ధ్యాన నిమగ్నుడై నీలోనే చూస్తానన్నయ్యా దేవుడిని చెప్పని సమాధానం చెప్పాడు. దానికి స్వామి అంతర్ముఖుడై ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు అని ఆయన జ్ఞానం పొందినటువంటి వాడు. ఆయన పార్షి చదివాడు, క్షత్రియ వంశంలో జన్మించాడు, కలకత్తాలో బిఎల్ చదివాడు. ఆయన మంచి పట్టభద్రుడయ్యాడు, కొంతకాలం వాదించాడు. కానీ తర్వాత కాలంలో ఆయన కేవలం ఒక హిందూ మతానికి పరిమితం కాకుండా క్రైస్తవ, మహమ్మదీయ, సూఫీ, జైన, బౌద్ధ మతాల యొక్క సారాన్ని పిండి సర్వమతానికి సమానమే, అన్ని మతాలు కూడా సమానమే అని చెప్పి ప్రకటించాడు. ఆయన చికాగోలో విశ్వమత మహాసభకి వెళ్ళాడు మన హిందూ ప్రతినిధిగా. వెళితే అక్కడ కేథలిక్ బిషప్ గిబ్బన్స్ గారు అధ్యక్షుడు ఆ రోజు. ఆయన ఇప్పుడు స్వామి మాట్లాడతాడు, హీ కేమ్ ఫ్రమ్ ఇండియా యాజ్ సెయింట్ ఆఫ్ హిందూ అన్నాడు. ఐఎమ్ నాట్ ఎ సెయింట్ ఆఫ్ హిందూ, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ సెయింట్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంది రాస్తారు రైతన్న వెన్నుదన్న అని చెప్పి వెన్నుపోస అని చెప్పి వెన్నపోసని. కానీ రైతు మీద రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా బిర్యానీ తింటారు. వాళ్ళు పోయి హోటల్కి పోయి నిరాహార దీక్ష కూడా చేయడు రైతు కోసం. కానీ స్వామి నిరాహార దీక్ష చేసి వాళ్ళ గురువు గారు చనిపోయిన తర్వాత రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ స్థాపించి దానికి ఆయన అధ్యక్షుడై తర్వాత ఆయన కాలగల్పంలో ఆయన మరణించాడు, కాలగల్పం చెందాడు. కాబట్టి అటువంటి వాడు స్ఫూర్తి దేశానికి ఈ రోజున ఆయన స్మరించుకునే అవకాశం మన రోటరీ క్లబ్ ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ ధన్యవాదాలు.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.